బోధన్ పట్టణంలో రేపు వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరగనుంది. సార్వజనిక గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శోభాయాత్ర రేపు శనివారం మధ్యాహ్నం 12:21 శ్రీ చక్రేశ్వర శివాలయం నుంచి ప్రారంభం కానుంది. కమిటీ అధ్యక్షుడు మాసుల శ్రీనివాస్ వివరాలు వెల్లడిస్తూ, పట్టణంలోని అన్ని మండళ్ల నిర్వాహకులు తమ తమ గణపతులను సార్వజనిక రథం వెనుక క్రమపద్ధతిలో నడిపేలా సూచించారు. శోభాయాత్రకు ముందుగా గణేశునికి విశేష పూజలు జరిపి అనంతరం లడ్డూ వేలంపాట నిర్వహించనున్నారు. గతంలో ఈ లడ్డూ పొందిన భక్తులకు మంచి ఫలితాలు కలగడంతో ఈసారి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కమిటీ విజ్ఞప్తి చేసింది. అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టనున్నట్టు తెలిపారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శుభ్రత కోసం మున్సిపల్ పోలీస్ శాఖలతో సమన్వయం పూర్తయిందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయ చైర్మన్ హరికాంతచారి, ఉత్సవ కమిటీ సభ్యులు సందీప్, నంద్యాల శ్యామ్, బీర్కూర్ శంకర్, రుద్ర సత్యనారాయణ, శంకర్ రెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలు, అధికారులు, భక్తులు భారీగా హాజరై శాంతియుతంగా శోభాయాత్రను విజయవంతం చేయాలని కమిటీ కోరింది. పట్టణ సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం శనివారం 12:21 మొదలవుతున్నది కావున మా శివాలయం నుండి మొదలవుతుంది కావున భక్తులు, ప్రజలు అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నాం. అలాగే పట్టణ ప్రజలు, అధికారులు, అనధికారులు అందరూ శోభయాత్రను విజయవంతం చేయాలని కోరుచున్నాము. అలాగే 12:20 తర్వాత అన్నదాన కార్యక్రమం కలదు. ఇక్కడనే శివాలయంలో అందరం భోజనం చేసి మన శోభయాత్ర కార్యక్రమం మొదలు పెట్టాలని కోరుచున్నాం. బోధన్ పట్టణ సార్వజనిక గణేష్ ఉత్సవం కమిటీ తరపున పట్టణ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, భక్తులకు ఇక్కడ శనివారం రోజు మధ్యాహ్నం 12:30 శివాలయం నుండి గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుంది కనుక, శోభయాత్ర ప్రారంభమవుతుంది కనుక ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సార్వజనిక కమిటీ, ఉత్సవ కమిటీ తరపున మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, తర్వాత వివిధ పార్టీల అధ్యక్షులు, అన్ని పార్టీల అధ్యక్షులు కూడా మేము విన్నవించడం జరిగింది. వాళ్ళందరూ పాల్గొంటున్నారు. అన్ని వర్గాల ప్రజల్ని కూడా మేము ఇందులో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, శోభయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ యొక్క రథం, శోభయాత్ర రథం శివాలయం నుండి బయలుదేరిన తర్వాత అక్కడక్కడ గల్లీలో ఉన్న వేరే రథాలు కానీ గణేష్ మండపాలు కూడా తొందరగా ఈ యొక్క శివాలయం ఉత్సవ కమిటీ తరపున వస్తున్న వాహనాలలో, రథాలలో వాళ్ళ యొక్క గణేశుని తొందరగా పెట్టాలని మా కమిటీ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ శోభయాత్ర రాత్రి 1, 2, 3 అవుతుంది కనుక పట్టణ ప్రజలు కానీ, పక్క గ్రామాల ప్రజలు కానీ వచ్చిన వాళ్ళు ఈ శోభయాత్రను చూడలేకపోతున్నారు కనుక దయచేసి గమనించి మండపాల నిర్వాహకులు అందరూ దయచేసి మన్నించి ఈ యొక్క వచ్చిన రథాన్ని వెంటనే మీ యొక్క విగ్రహాలని ఇలా పెట్టి తొందరగా పంపించాలని మేము కోరుతున్నాము. జై గణేష్ మహారాజ్ కి, జై గణేష్ మహారాజ్ కి. ఓం గణేశాయ నమః. ప్రతి సంవత్సరం వలె ఈ సంవత్సరం బోధన పట్టణంలోని చక్రేశ్వర శివాలయం నుంచి సార్వజనిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర 12:21 ప్రారంభమవుతుంది. అదేవిధంగా బోధన పట్టణంలో ఉన్న పెద్దలు, పుర ప్రముఖులు, పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ కూడా సకాలంలో హాజరు కావాలని కోరుకుంటున్నాము. 12:21 పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం వలె లడ్డు వేలం పాట జరపబడుతున్నది. 11 రోజులు శివాలయంలో ఉన్న గణేష్ ప్రసాదం లడ్డు, పూజలు అందుకున్న లడ్డూని దక్కించుకుంటే వారి కుటుంబ సభ్యులకు ఎంతో లాభం జరుగుతున్నదని ఇక్కడ లడ్డు యాక్షన్లో తీసుకున్న వారు మాకు చెప్పడం జరిగింది. ఈ లడ్డు యాక్షన్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వినాయకుడి ప్రసాదం లడ్డుని దక్కించుకోవాలని మేము కోరుతున్నాము. అదేవిధంగా శోభాయాత్రలో వెళ్ళే రథం వచ్చే గణేష్ మండపం దగ్గర వినాయకుడిని తొందరగా ఇవ్వాలా, మరియు ఈ శోభయాత్రను సమయాన్ని పాటించి సమన్వయంగా మనం అందరం కలుపుకొని పోతూ ఉంటే ఈ శోభయాత్రకు మరింత శోభని మనం చేకూర్చున్నట్టుంటుంది. కనుక
మనము చుట్టుపక్కల వచ్చే మహిళలు కానీ పెద్దలు కానీ వాళ్ళు కూడా చూసే విధంగా మనం అందరం బోధన పట్టణంలో ఉన్న సార్వజనిక కమిటీ నుంచి కూడా మరియు పెద్దలు కూడా గణేష్ మండల్ ప్రెసిడెంట్లు సెక్రటరీ వారి కార్యనిర్వాహకులు కూడా అందరూ కూడా సహకరించాలని మా ఉత్సవ కమిటీ నుంచి మేము కోరుచున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.